హాయ్ నేను సతీష్. ముందుగా ఏంటంటే యష్మి టీం విన్ అవుతుంది, అట్లాగే సోనియాని అయితే వాళ్ళు తీసుకుంటారు ఈ నిఖిల్ టీంలో ఉన్న వాళ్ళని. తర్వాత ఈ అమ్మాయికి ఏమో లగ్జరీ టీం యాక్సెస్ రావడం, తర్వాత చాక్లెట్స్ ఇవన్నీ ఇవ్వడం, ఇవన్నీ నెక్స్ట్ లీక్స్ ఇవాళ మనం చూడబోతున్నవన్నీ. ఇలాంటివి ఇంకా చాలా చాలా అప్డేట్స్. అసలు ఎక్సలెంట్ అబ్బా, ఇలా కూడా జరిగిందా, నిజమే కదా, టర్న్స్ చాలా ట్విస్ట్స్ ఉంటాయి అన్నట్టుగా అవన్నీ నా దగ్గర చాలా సమాచారం అయితే ఉంది. అవన్నీ కూడా ఇది ఓటింగ్ వీడియో కనుక ఇందులో కాకుండా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. రోజు రెగ్యులర్గా ఉంటాయి మంచి మంచి అప్డేట్స్. వాట్ నెక్స్ట్ ఎలా గేమ్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్, ఆ హౌస్ మేట్స్ రియాక్షన్ ఏంటి, దానికి ఎలా ఎన్ని వాళ్ళకి షాకులు ఇస్తూ ట్విస్టులు ఇస్తూ ఈ టర్న్స్ అన్నీ తీసుకుంటూ క్రేజీ అప్డేట్స్ అన్నీ ఉన్నాయి కనుక అవి నెక్స్ట్ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. ఏమంటే ముగ్గురు టీమ్స్ ఉన్నాయి కదా, ముగ్గురికి 3 రాజ్యాలు, వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఇవ్వడం, జెండాలు, సో కాన్సెప్ట్తో వాళ్ళు ఎలా వాళ్ళ టీమ్స్ ఏంటి ఇవన్నీ కూడా హైలైట్ అయితే ఉండబోతున్నాయి. డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. ఎవరు ఏ జెండా ఏ టీము ఏంటి దానికి ఇచ్చుకున్న వివరణ ఏంటి, నెక్స్ట్ గేమ్ ఎలా ఉండబోతుంది అవన్నీ చాలా చెప్పుకుందాం. అయితే ఫస్ట్ వన్ ఓటింగ్ పరంగా చూసుకుంటే విష్ణుప్రియ అయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. నేను మర్చిపోయినా మీరు మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కనుక నేను పదే అడిగేది ఈ లైక్ కామెంట్ మీ ఒపీనియన్ తప్ప ఇంకేం అడగట్లేదు నేను. సో అయితే మర్చిపోకండి. సరే, విష్ణుప్రియకి అయితే ఒక 35% వరకు ఓటింగ్ ఉంది. ఈ అమ్మాయి హౌస్లోకి వచ్చాక సంపాదించుకున్న ఓటింగ్ ఒక యాజ్ ఎ బిగ్ బాస్ కంటెస్టెంట్గా తెచ్చుకున్నది ఏం లేదు. హౌస్ బయట సాధించింది ఆమె సక్సెస్. మొన్న అనింది కదా నామినేషన్లో, నాకు ఆ నోటు దోలే కావచ్చు, నేను ఎంటర్టైనర్ని, నేను ఇక్కడికి ఎడ్యుకేట్ చేయడానికి రాలే, ఎంటర్టైనర్గా నా ఐడెంటిటీ, నాకు ఒక ఫేము, ఒక సెలబ్రిటీ, ఒక యాంకరింగ్, ఇవన్నీ నన్ను నా కాళ్ళ మీద నేను నిలబడ్డానంటే నాకు ఆ ఎంటర్టైన్మెంట్ వల్ల అన్నట్టుగా అట్లా సాధించుకున్నది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంతవరకు ఇప్పటికి 35% ఓటింగ్ అయితే జరుగుతుంది. పైగా నేను చెబుతున్నది కూడా అఫీషియల్ కూడా నాకు సమాచారం మిక్స్ చేసి చెబుతున్నా, మరీ డైరెక్ట్గా చెప్పలేను కనుక సో మిక్స్ చేసి చెబుతా. అన్అఫీషియల్లో సోషల్ మీడియాలో జరుగుతున్న అంత ఓటింగ్ కలిపి చెబుతా. ఇదైతే గుర్తుపెట్టుకోండి, దృష్టిలో పెట్టుకోండి. అయితే ఈ అమ్మాయి ఏంటి, మొన్న నామినేషన్లో ఒక మాట అనింది, అనకూడని మాట. నాకు బ్రెయిన్కి నత్తి ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటా, పాయింట్స్ రావు, ఆ లైవ్లో చాలాసేపు చూపింది, అట్లా అనకూడదు. నేను ఒక తింగరదాన్ని అన్నిటి చెప్పుకున్నట్టుంది, పోర్ట్రేట్ చేసుకున్నట్టు ఆవిడే అట్లా చేయకూడదు. అలాగే ఆ సోనియాకి 2 పాయింట్లు చెప్పింది, ఆ అమ్మాయి పాయింట్ టు పాయింట్ నవ్వుతూ కాదు, కామెడీ కాదు, జోక్ కాదు, సీరియస్నెస్ ఉండాలి అన్నట్టుగా ఆవిడ లాక్ చేసేస్తున్నా సరే అవునా చెప్పాలా ఏం చెప్పాలి అన్నట్టు చాలా టైం తీసుకుంది. ఆవిడ అటు నుంచి చెడుగుడు కాబట్టి ఖోఖో అన్ని కలిపి, వాలీబాల్, ఫుట్బాల్ అన్నీ కలిపి ఆడుకుంటే ఈ అమ్మాయి మాత్రం ఆన్సర్ చేయలేక, ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేక తడబడుతూ ఆన్సర్ చేయలేకపోయాం. సో ఇవన్నీ మైనస్. అలాగే స్టేజ్ మీద చూస్తే ఐక్యూ టెస్ట్ అయినప్పుడు కూడా సైన్స్ అడగండి సార్ అనింది. ఆయన ఫిజిక్స్కి సంబంధించి అడుగుతుంటే సార్ సైన్స్ అడగండి సార్ అని చెప్పి అనడం, అంటే ఫిజిక్స్ అంటే సైన్స్ కాదన్నట్టుగా, బీకామ్లో ఫిజిక్స్ లాగా రియాక్షన్ అయినట్టుగా ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే నిన్న చూసాం మనం, మణికంఠనే ఆయన తీసుకున్నాడు, నన్ను ఫస్ట్ చూస్ చేసుకోలేదని చెప్పేసి ఆ నిఖిల్ గురించి హౌస్ మేట్స్ అందరి దగ్గర బెడ్రూమ్లో చెప్పుకుంటూ వచ్చింది. చూసారా, నిన్నంతా ఎవరిని పట్టించుకోవాలా, ఎవరితో కలవాలా, నేనే లీడరు, నేనే కింగ్, నేనే చీఫ్ అన్నట్టు బిహేవ్ చేశారు. ఇప్పుడేమో టీం కావాలి, మ్యాన్ పవర్ కావాలని సరికి నువ్వు కావాలంట అంటున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తుందని చెప్పింది. తీరా పోయినాక బ్యాక్ బిచ్చింగ్ అంతా చేసి తర్వాత ఏమో అతనితో అడిగితే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, సారీ నిఖిల్ అని చెప్పింది. అంటే ఆ మైండ్ పవర్ కూడా పెద్దగా లేదు అనిపిస్తుంది, అర్థమవుతుంది ఆడియన్స్, అందుకు కనెక్ట్ అవ్వట్లే. ఎంటర్టైనర్గా ఓకే, కంటెస్టెంట్గా మిగతా అన్ని చూస్తారు కదా, ఇప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకుంది, ఎంత స్ట్రాంగ్గా ఆడుతుంది, ఎలాంటి పాయింట్స్ చెబుతుంది, ఆ టాస్కుల్లో కానీ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ చూస్తారు కనుక ఇవన్నీ మైనస్ పాయింట్లు అవుతున్నాయి. అందువల్ల ఇవి కనెక్షన్ అయితే ఆడియన్స్తో కుదరలా. అఫ్ కోర్స్ మణికంఠకి తప్ప మిగతా కంటెస్టెంట్స్కి ఎవరికి కూడా పెద్దగా హౌస్లోకి వచ్చిన 5-6 రోజుల్లో పెద్దగా కనెక్ట్ అవ్వాల. ఈ అమ్మాయి కూడా అట్లా. తీరా మణికంఠ నేను బెటర్ కదా, అంతకంటే తీసుకుపోయినా నన్ను ఎందుకు తీసుకోలేదు అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు, అతను ఎవరు తీసుకోరని నాకు తెలుసు, నిన్ను ఎవరైనా తీసుకుంటారు కూడా నాకు తెలుసు, సో అతని కోసం కొద్దిగా మారల్ సపోర్ట్ ఇద్దామని లెక్క ఆయన చెప్పాక అప్పుడు అవునా సారీ అని చెప్పి అనుకోవడం. దీనివల్ల కనెక్షన్ తక్కువైంది. ఇంకా విష్ణుప్రియ మరింత యాక్టివ్గా షార్ప్గా ఆడితే బెటర్, ఉంటే బెటర్, ప్రస్తుతానికి డోకా లేదు. తర్వాత మణికంఠకు 18% ఓటింగ్ అయితే ఉంది. నిన్న ఓం ఆదిత్య ఒక మాట అంటాడు కదా, నువ్వు ఆల్రెడీ రికగ్నైజ్ అయిపోయావు, రిజిస్టర్ అయిపోయావు, నిన్ను నోటీస్ చేస్తారు ఆడియన్స్ అని చెబుతూనే ప్రజలే నిన్ను కాపాడుతారు. ఎగ్జాక్ట్గా ఆ ప్రజలే ఇప్పుడు కాపాడుతున్నారు. ఎందుకంటే ఆయన ప్రతి ఎపిసోడ్ కావచ్చు, లైవ్ కావచ్చు, ప్రోమో కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఒకటే భయం వేస్తుంది, రూపాయి లేదు, ఇక్కడ నుంచి గేటు దాటి బయటకు వెళ్తే నా పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, అసలు లైఫ్ ఉంటుందా, నేను ఒక్కడనే కాదు, నాతో కలిసి ఉన్న నా వైఫ్ ఏంటి, నా బిడ్డ ఏంటి, అత్తమామలు కావాలి, ఇవన్నీ కలిపి చెబుతూ ఉండి ఎంత బాధపడుతూ ఉంటే అయ్యో ఒక రూపాయి కూడా లేదంటే ఓ ఫేమ్ అనుభవించి ఒక సెలబ్రిటీకి ఇక్కడ అడుగు పెట్టాక మళ్ళీ ఈ పరిస్థితి ఏంటి, బయటకు వస్తే ఏమైపోతుంది, ఏం చేసుకున్నాడు ఒక ఎమోషన్ ఆయన చెబుతూ ఉంటే, అది కావాలని చేసినా కాకుండా చేసినా మొత్తానికి ఆయన మీద అయితే ఒక వర్గానికి కొంతమందికి సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఆ సాఫ్ట్ కార్నర్ వచ్చింది కనుక సర్లే మనం ఓటు వేస్తే ఆ కుర్రోడికి లైఫే కదా, డూ ఆర్ డై ఏంటంటే అయిపోతున్నాడు కదా, సో ఆ టైంలో మనకి సరే ఒక వేద్దాం,
మనం సపోర్ట్ చేస్తే ఆయనకి మోరల్ సపోర్ట్ ఇస్తే ఈ వారం సేవ్ చేస్తే ఉంటాను అంటున్నాడు. సో హ్యాపీ ఫీల్ అవుతారు కదా, లేక ఓట్లు వేస్తారు. అందువల్ల ఆయనకైతే ఆ ఓటింగ్ వస్తుంది. తర్వాత సోనియా, పృథ్వీ కొద్దిగా ఫస్ట్‌లో కొద్దిగా ముందు ఉండేవాడు. ఇప్పుడు సోనియా అయితే పైకి వచ్చేసింది. ఈ అమ్మాయికి ఒక 13% ఆల్మోస్ట్ ఈక్వల్ అనుకోవచ్చు. కాకపోతే పృథ్వీ కంట కొద్దిగా సోనియానే పైకి వచ్చేసింది. 13 ఆ పైన అట్లా ఉంది. పృథ్వీరాజ్‌కేమో 13 ఉంటే అతనికంటే బెటర్‌గానే 13 కంటే ఇంకెక్కువ శాతంతోనే సోనియా థర్డ్ ప్లేస్‌లోకి వచ్చింది. 1, 2, 3 ఈళ్ళుంటే ఆ తర్వాత ఫోర్త్, ఫిఫ్త్ బేబక్క 4, 5, 6 ప్లేస్‌లో వాళ్ళు ముగ్గురున్నారు. ఎవరు పృథ్వీరాజ్, శేఖర్ భాష, బేబక్క. అయితే ఇక్కడ సోనియా ఏంటంటే ఆ నామినేషన్‌లతోనే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆమె చాలా స్ట్రాంగ్ అండ్ హౌస్‌మేట్స్‌కి ఎప్పుడైతే అర్థమైపోయిందో, ఇక అక్కడి నుంచి అసలు గేమ్ మొదలైంది. ఎట్లా అయింది? 2 రకాలుగా అయింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఇంకొక అపోనెంట్ కంటెస్టెంట్ అవుతాడనుకున్న నిఖిల్ ఏమో మైండ్ గేమ్ చాలా తెలివిగా ఆడి ఈవెన్ కంప్లీట్‌గా పొగడ్తలో ముంచేసి, ఈవెన్ ఒక ఫ్రెండ్‌గా చేసుకొని ఖచ్చితంగా ఒక ట్రాప్ అని కూడా చెప్పొచ్చు. అది స్ట్రాటజీ అని కూడా చెప్పొచ్చు. మైండ్ గేమ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈమె నన్ను గ్రూపు, యష్మి, ప్రేరణ వీళ్ళతో లింక్ పెట్టిందంటే మనం దెబ్బైపోతాం. అది ఆడియన్స్‌కి బాగా రీచ్ అయిపోద్ది. గత సీజన్‌లో చూసాం. ఇక్కడ నిఖిల్ ఎంత తెలివిగా ఈమెని ట్రాప్ చేసాడంటే, గత సీజన్‌లో ఏంటి, ఎవరైనా గ్రూప్ వన్ మీరు గ్రూప్ ఆడతారంటే, యెస్ మేము గ్రూప్ ఆడతాం. మేము ఆడకూడదా? మేము ఆడకూడదా? మేము చేయకూడదా? అది మా జన్మ హక్కు, మాకు ఫుడ్ పెట్టింది అవన్నీ చెప్పేవాళ్ళు. దాంతో వాళ్ళే రబ్బర్ గుద్ది స్టాంప్ వేసుకొని సంతకం పెట్టి యెస్ మేము గ్రూప్ అని లేబుల్ వేసుకుంటే ఇంకేముంటది. సో అలాగే అయిపోయారు. ఇప్పుడు నిఖిల్ ఏంటి, అమ్మో నాకు అలా చేసేస్తుంది ఈ అమ్మాయి, చాలా తెలివిగా ఇరికించేస్తుంది, అమ్మో వద్దు మనకి ట్యాగ్ వద్దు అని చెప్పేసి నేను సోలో అని వాళ్ళకి దూరంగా ఉంటూ ఈ అమ్మాయికి దగ్గరగా ఉండి మీరు గమనిస్తే సోనియాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. సోనియాతో మాట్లాడుతుంది. సోనియా అతనికి సలహాలు ఇస్తుంది. సీతను నువ్వు అపోనెంట్ టీంలో ఉంటే నీకు దెబ్బ, నీ పాయింట్లన్నీ పెట్టుకుంది. నీ మీద చాలా పీకల వరకు ఉంది. కోపంగా ఉంది. నీ పాయింట్స్ అన్నీ చెబుతది. నీకు స్ట్రెంత్ ఆవిడ నీ పక్కనే పెట్టుకో ఫ్రెండ్లీగా ఉండలేక ఇవన్నీ చెప్పే పరిస్థితి వచ్చింది. సలహాలు, సూచనలు ఇచ్చి ఓ ఫ్రెండ్లీ వైబ్ వచ్చేసింది. అలాగే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని తన ఫ్రెండ్‌గా ఒక పాజిటివ్ వైబ్, తనకి ఎనిమీగా కాకుండా అపోనెంట్ కాకుండా చేసుకొని సూపర్ సక్సెస్ అయ్యాడు. లేదు సోనియా అదే ఫ్లోలో, అదే ఫోర్స్‌లో నువ్వు స్ట్రాంగ్ అయితే నేను అంతకంటే స్ట్రాంగ్ ఇదే ఆడదాం చూద్దాం రైవల్రీ కొనసాగించడం అంటే లేదనుకోండి. ఆఫ్‌కోర్స్ రైవల్రీ ఇంకా రాలేదు. అంత సీరియస్‌గా ఇంకా ఆటలోకి మునగలేదు. బట్ అలాగే కొనసాగుంటే ఇంకా బాగుండేది. ప్రస్తుతానికైతే కొద్దిగా తగ్గింది. డౌన్ అయ్యింది. అతను తెలివిగా ఫ్రెండ్‌షిప్ చేసుకొని ఇట్లా ఒక బలమైన ప్రత్యర్థి అవుతదనుకున్న ఆమెని తన ఫ్రెండ్‌లాగా అట్లయితే మార్చుకున్నాడు. ఎనీవే బట్ ఈమెకైతే ఆ స్పోకింగ్ స్టైల్ గాని, ఆమె మాట్లాడే విధానం, ఆ పాయింట్స్ లేవనెత్తేది, అపోనెంట్ కంటెస్టెంట్స్‌ని ఇరికించేది, అమ్మో! ఈవిడతో కష్టమే అన్నట్టుగా ఒక ఆడియన్స్‌కి ఒక మంచి ఒపీనియన్ ఫార్మ్ అయింది. లుక్స్ వైస్ కావచ్చు, ఆవిడ కంటెంట్ ఇచ్చేది కావచ్చు, ఇవన్నీ కూడా. సో బెటర్‌గా ఉంది. 13+% అయితే ఉంది. ఫోర్త్ ప్లేస్‌లో పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ కూడా పర్వాలే. ఆ సీరియల్ ఆర్టిస్ట్ గురించి ఫేమ్‌తో ఉన్నాడు. టాస్క్‌లో కూడా నిన్న ఒక లాజిక్ చెప్పాడు. అదేంటి హూప్స్ టాస్క్‌లో అయితే మేము కూడా ఇలా పళ్ళుతో తీసేలా ఒకరికొకరు ట్రాన్స్‌ఫర్ చేసి ఒకరి నుంచి ఒకరికి పాస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు తీసుకోవచ్చు కదా అన్నాడు గానీ, ఆలస్యం అమృతం విషం. అలాంటి తెలివితేటలు, స్మార్ట్‌నెస్ ముందే ఉపయోగిస్తే పనికొచ్చేది. ఆలస్యం అయితే అంటే కర్ణుడి విద్య అవసరానికి పనికి రాకుండా అయిపోద్ది. అట్లా అయింది. ఎనీవే ప్రస్తుతానికి పర్వాలేదు 13%. శేఖర్ భాష అండ్ బేబక్క కంటే కొద్దిగా బెటర్‌గానే ఉన్నాడు. ఆ తర్వాత శేఖర్ భాష రాంగానే వచ్చేటప్పుడు వస్తాడన్నప్పుడు ఎంత హైప్ వచ్చిందంటే అతనికి విన్నర్ తిరగలేదు. ఫైర్ బ్రాండ్ డిబేట్స్‌లో ఈ మధ్యన ఎవరది 'రాజ్ తరుణ్' అండ్ లావణ్య కదా ఆమె పేరు? యాహ్! వాళ్ళ డిబేట్స్‌లో చాలా గట్టిగా మాట్లాడాడు. ఆవిడని మొత్తం ఎట్లా చేసాడు, అలా చెప్పాడు. తనకు తెలిసిన ఫ్యాక్ట్స్ అన్ని చెప్పాడు. ఫైర్ బ్రాండ్ అవుతాడు, ఓపెన్ అయిపోయాడు. అట్లా ఇట్లా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చినాయి. తిరగలేదు, గెలిచేస్తాడు. ఆ టైప్ వచ్చింది. కాకపోతే శేఖర్ భాష తెలివైనోడు. అట్ ది సేమ్ టైమ్ చాలా మెచ్యూర్డ్‌గా ఉన్నాడు. మీరు గమనిస్తే మొన్న అభయ్ అంటాడు, "అన్నీ ఒకేలాగా ఎలా తీసుకుంటావన్న నువ్వు? చిన్నాయన, పెద్దయినా ఒక మాట అన్నా అనకపోయినా ఒకేలాగా తీసుకుంటావు. ఏం కాదన్నట్టు ఉంటావు. ఆ రియాక్షన్స్ పెద్దగా ఉండవు." అంటే అనుభవం మీద వస్తాయి అవన్నట్టుగా మనం మనసుకు తీసుకొని బ్యాగేజ్ పెంచుకొని బ్రెయిన్‌లు పెట్టుకొని ఏం సాధిస్తే ఏం చేయగలం? అవన్నీ ఎక్కడో ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. అలాగే ఇన్‌ఫ్లుయెన్స్ కూడా అయిపోకూడదు అని మంచి పాయింట్స్ అన్ని చెబుతున్నాడు. ఇప్పుడు నబీల్‌కి కూడా ఎవరు స్కెచ్‌లు ఆళ్ళకుంటారా? ఎవరి స్ట్రాటజీలు ఆళ్ళకుంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గేమ్ ఆడడానికి వచ్చారు. సో, నువ్వు అలాంటి నేపథ్యంలో ఎవరి మాటలకి ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోకూడదు అని బేబక్ ఉదాహరణ కూడా పర్ఫెక్ట్‌గా చెప్పాడు. అందరూ కలిపి నువ్వు యాక్టివ్‌గా లేవు, రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్పేసి నామినేషన్ చేశారు. అలాగే చీఫ్ కోసం వచ్చేటప్పుడు నువ్వు నీ కోసం నువ్వు ఆర్గ్యుమెంట్ చేయలేకపోయావు, డిఫెండ్ చేసుకోలేకపోయావు. ఈ పాయింట్స్ చెప్పి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ లేదన్నారు. తీరా ఆమేమో అందరికి మాటలకి ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి తర్వాత స్ట్రిక్ట్ రూల్స్ అనంగానే అథారిటీ అయ్యింది. రెస్పాన్సిబిలిటీ లేకపోయినా అథారిటీ ఉండకూడదు అంటున్నారు. సో, ఆవిడలాగా లేదు ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతుంది. అక్కడ కూడా చూసారు కదా! ఆ చీఫ్‌గా అయినప్పుడు కూడా నైనిక స్పాట్‌లో అనింది కదా! చూసారా ఇప్పుడే వాళ్ళ మాటలకి మీకంటే ఒక ఒపీనియన్ ఉండదని లెక్క ఇలా ఉండకూడదు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలని పర్ఫెక్ట్‌గా చెప్పాడాయన.
సో ఉన్నాడు, కానీ నాకెందుకు అన్నట్టు ఉంటున్నాడు హౌస్లో. లైటర్ వెళ్ళి తీసుకుంటున్నట్టు ఉంది. సోనీ ఎలాగో సీరియస్గా తీసుకోగలడు, క్యాపబిలిటీ ఉంది, గట్టిగా పాయింట్ పెట్టి స్ట్రాంగ్గా ఫోకస్ పెడితే చేయగలడు. కానీ ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోదామన్నట్టు ఉండడం వల్ల ఈరోజు బేబక్తో పాటు ఉందామా వెళ్దామా అనే పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా అలాగే బేబక్ అయితే ఒక 9%తో అటు ఉంది. బయట మనం చూసిన బేబక్ వేరు, బిగ్ బాస్ హౌస్లో చూసిన బేబక్ వేరు. ఇప్పుడు ఇవాళ మళ్ళీ స్టార్ మళ్ళీ అందులో ప్రోమో కూడా ఇవిడిది మొన్న ఎంట్రీ రోజు ఇచ్చిన ఏవి కూడా అప్లోడ్ చేశారు చూడండి. ఎంత ఫన్నీగా ఉంది, ఎంత సరదాగా ఉంది, అరే భలే ఎంటర్టైనర్గా ఉంది. ఇప్పుడు చాలా ఎంటర్టైన్ చేస్తాను కూడా, పొరపాటున కూడా ఫైర్ లేదు, ఫన్ లేదు, ఫ్రస్ట్రేషన్ ఏమీ లేవు. చిన్న చిన్న వాటికి డిస్కషన్లు, డిబేట్లు, ఆ చీఫ్ నిఖిల్కేమో రిపోర్ట్లు, క్యాబేజ్ కూడా చిన్నదని మణికంఠతో ఇష్యూ, పృథ్వీకి కర్రీ లేదని అతనితో ఇష్యూ, ఇలా ఎక్కువ ప్రెజర్ ఎక్కువైపోయి ఆ బర్డెన్స్ అన్ని తీసుకొని లాస్ట్ ఆవిడకి రియలైజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. టిఫిన్ కష్టపడి అలా చేయగానే 14 మందికి వెంటనే లంచ్ అంటున్నారు, లంచ్ చేసి ఇలా రిలాక్స్ అవుదాం సరిగా డిన్నర్ అంటున్నారు, నేను దీనికోసం వచ్చానా అన్నట్టు అయిపోయి రియలైజ్ అవుతుంది. కాంపిటీషన్ ఏంటంటే బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళా కుమార్ ఆంటీకి పోటీగా కర్రీ పాయింట్ ఏమైనా పెట్టాలంటే అందుకోసం నేను ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఉంది. ఇక్కడికి కుమార్ ఆంటీ లాగా బేబక్ ఆంటీని కూడా పెట్టుకోవాలా, నా పరిస్థితి ఏంటిరా బాబు, లంచ్ డిన్నర్ టిఫిన్ మూడు అమర్చేసరికి అందరికి సర్దుబాటు చేసి తిరిగి పైగా మాటలు వచ్చి ప్రెజర్ తీసుకొని ఇంత పని చేత ఈ బాబే అనుకుని రియలైజ్ అయ్యేసరికి హౌస్ బయట ఉండే పరిస్థితి అయితే ఉంది. సో అందువల్ల కనెక్ట్ అవ్వలే, ఎంటర్టైన్ లేదు, ఫన్ లేదు, ఫ్రస్ట్రేషన్ లేదు. శేఖర్ భాష బేబక్ విషయంలో ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు లేదు. పోనీ వాళ్ళ మార్క్ ఏమైనా ఉందో సార్, అంచనాలు అంటే బయట చాలా ఎక్కువ ఉంటాయి సార్లే, దాని ఉంది, వాళ్ళు ఏమైనా క్రియేట్ చేశారా వాళ్ళ మార్క్ ఇది, ఎస్ మేమంటే ఇది అంటే అది లేదు. అందువల్ల ఓటింగ్లో లిస్ట్లో ఉన్నారు, ఎలా అయితే ఉన్నారు డేంజర్ జోన్కి వచ్చి కనిపిస్తున్నారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే మన న్యూస్ బౌల్ ఛానల్ కమ్యూనిటీలో కూడా ఒపీనియన్ పోల్ పెడితే విష్ణుప్రియకేమో 33% ఓట్లు వేస్తే మణికంఠకేమో 23% ఓటింగ్ పడుతుంది, సోనియాకేమో 12%, పృథ్వీకేమో 11%, అలాగే శేఖర్ భాష అంటే బేబక్ కూడా ఇద్దరు కలిపితే 22% ఎట్లా వస్తుంది. నువ్వా నేనంటే ఈ బడ్డీ ఏదైతే ఉంది, ఈ బడ్డీతో నామినేషన్లు వీళ్ళందరూ కబడ్డీ ఆడుకోవడంతో హౌస్ మేట్స్ అందరూ బక్కా బేబక్ అని నవ్వుకుంటూ చెప్పినట్టుగా వీళ్ళే రిస్క్ జోన్లో అయితే ఉన్నారు. అయితే నాకు తెలిసి ఏవిస్ కూడా రెడీ అవుతున్నాయి, ఒక ముగ్గురువే. అయితే అవన్నీ 2 కారణాల వల్ల నేను ప్రస్తుతం చెప్పలేను, కానీ ఈవినింగ్ వీడియోలో మాత్రం ఫుల్ అప్డేట్స్ ఇస్తా, అవన్నీ కూడా ఇప్పిస్తా. అలాగే మీకు కొన్ని లీక్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఎందుకు ఏంటి ఎలా చాలా ఉన్నాయి గొడవలు ఏంటి. నిన్న కూడా చెప్పా, ఆ బాత్రూమ్ దగ్గర వీళ్ళందరూ గొడవలు అయితే అని చెప్పి అమ్మాయిలందరూ గొడవ పడతారు, అది మనం చూసాం, ఎపిసోడ్లో చూసాం. ఏవైతే చెప్తానో అవన్నీ అవుతా ఉన్నా, అవన్నీ కరెక్ట్ అన్న వాళ్ళు లైక్ కామెంట్ అయితే మర్చిపోకుండా. అలాగే అబ్బాయి గోల్ కీపర్గా కూడా సూపర్గా ఆడాడు, అలాగే పెనాల్టీ కూడా ఆయనే కొట్టాడు, కరెక్ట్గా ఆడాడు. ఎందుకంటే మనం చీఫ్ అవ్వాలనేటప్పుడు నాకు అవకాశం రాలేదు, నాకు కసి ఉంది, ఆ కసి అంతా కనబడి ప్రూవ్ చేసుకుంటే అది నేను ఇప్పటికీ ఆ టాస్కులకు సంబంధించి కూడా ఒక స్పెషల్ వీడియో 2 లైవ్ అప్డేట్స్ అని చెప్పి పెట్టి అందులో కూడా చాలా క్లియర్గా ఎవరు గోల్ డిఫెండ్ బాగా ఎవరు చేశారు, పృథ్వీ ఎలా చేశాడు, ఆదిత్య ఓం ఎట్లా చేశాడు, అభయ్ చేశాడు, అభయ్ కూడా చేయడంతో పాటు ఆ గోల్ కూడా కొట్టి యష్మి టీంని గెలిపించడం కూడా, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అవన్నీ చెప్పా. అవన్నీ చూడండి, ఎప్పటికప్పుడే లైవ్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. అట్లాగే లీక్స్ అప్డేట్స్ నా అనాలిసిస్ అన్నీ కలిపి ఉంటాయి కనుక లైక్ అయితే మర్చిపోకండి.